కేక్ అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారా? అస్సలు ఉండరు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా అండ్ హెల్దీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మైదా వేయకుండా అలాగే షుగర్ కూడా వాడకుండా సింపుల్గా ఏ విధంగా చేసుకోనో చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా మీ పిల్లలకు హెల్దీగా ఇలా కేక్ చేసి పెట్టచ్చు. చాలా స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటాయి. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోనే 1 కప్ ఆఫ్ రాగి పిండి, అలాగే 1 కప్ ఆఫ్ బెల్లం, అలాగే హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్, హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్, మీ దగ్గర ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవంతా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కాచి చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఇది మొత్తం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒకటి గుంత పొంగనాలు తీసుకునే ప్లేట్ని తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్, గీ ఉంటే గీ అప్లై చేసుకొని దీంట్లోనే హాఫ్ స్పూన్ నిండా మనం ముందుగా చేసుకున్న కోకో పౌడర్ క్రీమ్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పైనుంచి డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టం ఉంటే 2 ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన చూడడానికి కూడా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఇది మొత్తం ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోనే మన గుత్త పొంగనాలు పిండి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మనం ఫోక్తో అన్న మీ దగ్గర టూత్ పిన్ ఉంటే టూత్ పిన్ తోటి మంచిగా కుక్ అయినా లేదా చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూస్తే మన పిల్లలు ఎంత ఇష్టపడే కప్ కేక్ అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి హెల్దీగా ఈ సమ్మర్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. బయటదైతే మనకు మైదా పిండి ఉంటుంది, అలాగే షుగర్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలియదు. అదే మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం చేసి పెడితే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందా? ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thanks for watching.